అడుగుతా, రైతు రుణమాఫీలు అన్నారు, ఏ మేరకు జరిగాయి? రుణమాఫీ చంద్రబాబు నాయుడు గారు మాకు మొత్తం చేశాడు, బాగానే ఉంది, మాకు మొత్తం బాగానే ఉంది. చంద్రబాబు గారు రావాలా, మళ్ళీ రావాలా, ఎన్నో పెట్టారు, అన్ని అందే అంటారా? అన్ని ఆ సమ్మలు అన్ని అన్ని మాకు వచ్చేసి సిమెంట్ రోడ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకేం జరగలేదు. మాకు టీడీపీ ప్రభుత్వంలో వచ్చే సిమెంట్ రోడ్లు నడవకుండా వెళ్ళిపోతున్నాం మేము. ఒకప్పుడు బురదది కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ నాట్లేసి ఇంటి ముందు వేసినాం. డైరెక్ట్ మేము మాత్రం గర్వంగా చెప్పుకుంటున్నాం మేము. అది 100% చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలా. అది జగన్ గారి ప్రభావం ఉంటది అంటున్నారు. జగన్ గారి ప్రభావం అనేది తీసి పక్కన తెంగండి. మళ్ళీ మాకు బాబే రావాలా. ముఖ్య కారణం రావాలంటే బాబే రావాలా. పని బాగుంది మాకు. ఈ రోడ్డు నుంచి ఇటు రోడ్లు ఉన్నాయి, ఇటు సిమెంట్ రోడ్లు, ఏ రోడ్డు అయినా సరే చంద్రబాబు నాయుడు గారు రావాలా. ఆయన అధికారులు కేసీఆర్ నాని గారు కూడా మాకు అంతగా ఇది రావాలా. జరాలు ఉన్నప్పుడు ఆయన సొంతంగా వచ్చి సొంత ప్రాపర్టీతో ఇది సహకరించిండు, మొత్తం అన్ని చేశాడు. మళ్ళీ బాబే రావాలా. సపోర్ట్ జగన్ గారు వెంట ఉందంటున్నారు. ఉంటే ఒకవేళ సపోర్ట్ అన్న అది మనం తీసేసి కాదు, ఒకవేళ ఆలోచన అది ఒకవేళ ఆలోచన అన్నది తప్పు. అది అదన్న ఒక ఆలోచన. వచ్చే హక్కు చంద్రబాబు నాయుడు గారికే ఉండాలి. ఆయన చేసిన మంచి పనులు బాగున్నాయి. ఇవాళ ముసలాడు, కాళ్ళు లేని ముసలాడు ఇవాళ ఫ్రీగా ఉండంటే బాబు వాళ్ళే. ఏదైనా ఒక మొత్తం దొరుకుతుందంటే అన్న క్యాంటీన్లో దొరుకుతుంది అన్నా కానీ బాబు వాళ్ళే. ఊళ్ళో అభివృద్ధి బాగానే ఉందా? బాగానే ఉంది. బాబు గారు రోడ్లు పోంచారు, మరి అన్ని సౌకర్యాలు చేస్తున్నారు, మరి పొదుపులు ఇచ్చారు. పెద్దవాళ్ళకి పింఛన్ వస్తున్నాయా ఇంట్లో వాళ్ళకి? గ్రూప్ వాళ్ళకి డబ్బులు అన్నారు, పసుపు కుంకుమ డబ్బులు వచ్చా లేదా? వేసిన వాళ్ళకి వేస్తున్నారు. నేను చేరలేదు. సరే మాట అడుగుతాను, కేసీఆర్ గారు ఏంటి ఆంధ్రాలోకి వస్తారంట, బాబు గారు రిటర్న్ గిఫ్ట్ అన్నారు. కేసీఆర్కి వేయమలే వచ్చే ఊరుకారా? ఇక్కడ ఆంధ్రాలోకి కేసీఆర్ గారు వస్తాను, జగన్ గారు సపోర్ట్ ఇస్తున్నారు, అదే విధంగా బాబు గారు రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు. మాకెందుకు వస్తాడండి, ఇటెందుకు వస్తాడు, ఇటు రాడుగా. మాకు చంద్రబాబు నాయుడుకే 4.5 ఏళ్ళు చూసాను చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఎలా అనిపించింది? ఉంది కాబట్టి మాకు ఇంకా కాలనీ బిల్లు కూడా రాలేదు, అది కూడా రావాలి మాకు. బాబు గారితో మళ్ళీ గెలుపంటారా? ఖచ్చితంగా గెలిపే. డాక్రా మహిళలు ఉన్నారు కాబట్టి గెలిచేస్తాడు. రుణమాఫీ అయిందా లేదా? అయింది. రైతు రుణమాఫీ విడుదల వారీగా అన్నారు, ఇప్పుడు 6వ తేదీన వేస్తా అన్నారు. లాస్ట్ది 6వ తారీఖు గారు 5వ తారీఖు వేస్తాడు. పక్కా వేస్తారంటారా? చివరి నిమిషంలో కదా వేస్తాడు. మాకు నమ్మకం బట్టిగా చెబుతున్నాం. ఆయన మీద ఎన్నో ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి. ఇంకొకటే లాస్ట్గా ఉంది. ఆడపడుచులకు కూడా మళ్ళీ రేపు 4వ తారీఖు వదులుతారు. 6,000 మంచి పనులు ఈ గవర్నమెంట్. అదిగో సిమెంట్ రోడ్లు చూసుకోండి ఒకసారి మీరే. చాలా బయట రోడ్లు చేసిండు, మొత్తం కంప్లీట్ గా. ఈది లైట్లు కూడా 5 సంవత్సరాలు ఫుల్గా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. భోజనాలు కూడా మంచిగా పెడుతున్నారు. వాటర్ ట్యాంకులు ఇయ్యారని అడుగుతా, ఇంటింటి కొలాయి అన్నారు, పెడతారు. ముసలి పింఛన్లైనా ఏమైనా ఆగడం లాంటివి జరిగాయి. తెలిసాక ఇస్తాను, గందలకి ఇస్తున్నాడు. ఇచ్చిండు కూడా ఇప్పుడు ఆల్రెడీ 2,000 దాకా తీసుకొచ్చారు నిధులు లేని టైం అని. 3,000 కూడా చేస్తారనేసి హామీ ఇచ్చారు. వెళ్తే మళ్ళీ కరెక్ట్ గా 3,000 కాదు 3,500 కూడా ఇస్తాడు. మొదటి సంతకం దాని మీద అన్నారు, జరుగుతుందా? లోడ్ బడ్జెట్ లో ఉంది కదా, పక్కాగా జరుగుతుంది. లో బడ్జెట్ లో ఉంది కదా, ఉండా కూడా ఆయన బాధలను పడి జనాన్ని బతికిస్తాడు. మరి బాబు గారు రావాలన్న మీ మాట నెరవేరాలనేసి అందరూ అనుకుంటున్నారు. కానీ జగన్ గారు వెంట పెద్దోళ్ళు సపోర్ట్ ఉన్నారు, బాబు గెలుస్తాడా అంటే? పెద్దోళ్ళు సపోర్ట్ ఉందంటే బల్లాకం చేయబడితే పెద్దోళ్ళు పోతారు, నేను పోతా రేపు. అది డబ్బుకి మద్యానికి లొంగి ఓటర్లు అంటారా? ఉంటారు కొంతమంది. మరి ఇక్కడ ఎలా ఉన్నారు? ఇక్కడ టీడీపీ గట్టి పట్టుంది. అభిమానమే.